రేపు జరగరాందేదైనా జరిగితే అప్పుడు బాధపడి ఏం ఉపయోగం లేదు. ఏంటమ్మా వసు, నువ్వేమంటావు? ఇక్కడే ఉందామా, ఊరెళ్దామా? ఇప్పుడు ఈవిడ గారు తీర్పిస్తారు కాబోలు. ఇస్తే మాత్రం అభిబావ వింటాడా ఏంటి? చూద్దాం. ఊరు వెళ్దాం మావయ్య. మీరు కూడా ఏంటి వసు గారు? నేను ఊరు వెళ్దాం అంటున్నది వాళ్ళకి భయపడి కాదండి. మీరు క్షేమంగా ఈ కేసు నుంచి బయటపడితే మన ఊరి గుళ్ళో పూజ చేయిస్తానని నేను మొక్కుకున్నాను. ఊరెళ్ళి మొక్కు చెల్లించొద్దాం. వీలున్నప్పుడు వెళ్దాం. ఇప్పుడు వద్దు వసు గారు. అలా ఆలస్యం చేయకూడదభి. దేవుడు మన కోరికలు తీర్చాడు. మనం దేవుడి మొక్కులు చెల్లించుకోవాలభి, లేదంటే తప్పవుతుంది. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. వసు ఆ కనకాంబరికి భయపడినట్టుంది. అందుకే మొక్కు అది అని నాటకం ఆడుతోంది. తనని చూస్తే నాకే భయం వేసింది. ఇంకా వసు అక్క భయపడ్డంలో అర్థమేముంది? ఒప్పుకో అభి, పిల్లలు కూడా అడుగుతున్నారు కదా. ఓకే, మొక్కు చెల్లించి వెంటనే తిరిగి వచ్చేద్దాం. అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు. ఊరెళ్తారా? ఊరు చెప్తాను మీ సంగతి. ఏం చేస్తావే? ఊరెళ్తున్న సంగతి ఆ ఎమ్మెల్యేకి చెప్తాను. పదండి, పదండి. ఆ అభిరామ్ చేత్తో చెంప దెబ్బలు తిన్నా, కాలు విరక్కొట్టుకున్నావు, అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఎమ్మెల్యే పదవి పోయి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యావు. సిగ్గు లేకుండా పేషెంట్ల టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? నీ ప్లేస్లో నేను ఉండుంటే సూసైడ్ చేసుకునేదాన్ని. ఇన్నంటున్నా బెల్లం కొట్టిన రైలాగా అలా మౌనంగా ఉన్నావేంటి? నీ పౌరుషం చచ్చిపోయిందన్నయ్య. నీ రక్తం కుళ్ళిపోయింది, నీ మెదడు మొద్దు బారిపోయింది, మన పరువు గౌరవం అంతా మంట కలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ టిఫిన్ బండి వాళ్ళ దగ్గర తల దించేసుకున్నా. వాడు నువ్వు అనుకున్నంత సామాన్యుడు కాదమ్మా. అవును మేడం, అభిరామ్ ఉన్నాడే చాలా పవర్ఫుల్. నాకు అలాంటి వాడే కావాలి. ఐ మీన్, నేను ఫైట్ చేయడానికి అలాంటి ప్రత్యర్థే కావాలి. ఇన్నాళ్లకి సరైన శత్రువు దొరికాడు. నేనేంటో చూపిస్తాను. ఆ అభిరామ్ మెడలు వంచి నీ కాళ్ల మీద పడేసి సంతకం పెట్టిస్తాను. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదమ్మా ఆ అభిరామ్ని లొంగ తీసుకోవడం. నిజం మేడం, మీ అన్నయ్య గారే అభిరామ్ గారిని ఏమీ చేయలేకపోయారు. ఆడవారు మీరేం చేస్తారు? ఆడదాని వల్లేరా ఎన్నో రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్యామిలీని నాశనం చేయలేనా? ఆ అభిరామో నేనో తేల్చుకుంటా. ఎవర్రా? హారిక సార్. అదెవరు? అభిరామ్ మరదలు. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. హలో హారిక. ఎవరు? ఇందాక మీ ఇంటికి వచ్చానే, కనకాంబరిని. మీరు సూపర్ మేడం. కాసేపు మా ఫ్యామిలీని వణికించారు. అవునమ్మా, మొత్తం అందరూ భయపడిపోయారు. మీరెవరు?
నా పేరు సుమంగళి. నేను కూడా మీ పార్టీనే. ఎందుకు ఫోన్ చేశారు? మీ దాటికి భయపడిపోయి మా వాళ్ళు దేవుడి మొక్కు వంగతో మా ఊరు పారిపోతున్నారు. ఏంటి, పారిపోతున్నారా? అవునమ్మా, రేపు ఉదయాన్నే ఊరికి బయలుదేరిపోతున్నారు. ఆ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాం. హలో 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 హలో, ఏంటంటే ఇంతలా నవ్వుతుంది? దీనికి పిచ్చిగాని పట్టలేదు కదా. ఏంటి, నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నారా? పిచ్చి పడితే పర్వాలేదు, ఏ దెయ్యమో భూతమో పడితేనే ప్రాబ్లం. రే అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. మనకి భయపడి ఆ అభిరామ్ ఫ్యామిలీ ఊరెళ్ళిపోతున్నారంట. అభిరామ్ అలా చేయడే. హారిక చెప్పిన న్యూస్ అదే. అంటే మన సగం గెలిచేశాం. ఆ ఊర్లో అభిరామ్ గారికి చాలా పట్టుంది మేడం. అభిరామ్కున్నది ఆ ఒక్క ఊరే, కానీ నా వెనక 25 ఊళ్ళున్నాయి. వామ్మో, ఒక్క ఊరెక్కువ, 25 ఊళ్ళు ఎక్కువ. కరెక్ట్గా దొరికేవా అభిరామ్? అయిపోయా. ఇవ్వండి మేడం. ఏంటి సార్, మీ చెల్లెలు గారు ఎంత ఇదిగా ఉన్నారు? ఇప్పుడేం చూసావు? ఊరెళ్ళాక చూద్దు గాని దాని విశ్వరూపం ఒక ప్రళయమే. ఒక నిమిషం మావయ్య. అప్పుడొచ్చినప్పుడు పంతుళ్ళు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పుడు అవేమీ లేవా? అంటే ఇప్పుడు మనకి ఆస్తులు లేవు కదే, స్వాగతాలేముంటాయి? మనం ఇక్కడికి వచ్చింది మొక్కు చెల్లించడానికి పిన్ని. మెహర్బానీలు చూపించుకోవడానికో ఆర్భటాలు చేయడానికో కాదు. మరి ఈ గుడిని ఒకప్పుడు మన పూర్వీకులు కట్టించారని, గుడి స్థలం కూడా మనదే అని అప్పుడు గొప్పలు చెప్పేవారు. ఆలయ ధర్మకర్తలు మొక్కు చెల్లించడానికొస్తే పంతులు స్వాగతం పలకరా? ఇప్పుడు నీకు స్వాగతాలు కావాలా, లేక మనం మొక్కు చెల్లించుకోవడం కావాలా హారిక? గౌరవం కూడా కావాలి. మన సొంత ఊళ్ళోనే మనకు గౌరవం లేకపోతే ఎలా? ఆస్తులు ఉన్నప్పుడు ఒకలా, ఆస్తులు పోయినప్పుడు ఇంకోలా పంతులు కూడా ప్రవర్తించకూడదు కదా. పురోహితులకు అలాంటి వేరుభావం ఉండదు సుమంగళి. దేవుడి దృష్టిలో డబ్బున్నవాళ్లు లేనివాళ్లు అంతా సమానమే. మరి పంతులు ఎక్కడ మావయ్య, కనిపించరే? నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. నమస్కారం అభిరామ్ బాబు. నమస్కారం అండి. మీరు వస్తున్నట్టు నాకు పొద్దున్నే సర్పంచ్ గారు చెప్పారు. వెంటనే ఏర్పాట్లు చేయలేకపోయాం, మన్నించండి. ఎంత మాట పంతులు గారు. మేం వచ్చింది దైవ దర్శనానికి, మొక్కు చెల్లించుకోవడానికి. మా కోసం ఏర్పాట్లెందుకండి? మీరు ఈ ఆలయ ధర్మకర్తలు. ఆలయ ధర్మం మేము కూడా పాటించాలి కదా. అందుకే పూర్ణ కలశంతో మీకు స్వాగతం పలకడానికి వచ్చాం. రండి.
ఏం పంతులు గారు, ఎవరికి పూర్ణ కలశంతో స్వాగతం పలుకుతున్నారు? బికారులైన వేళక, వీధుల్లో ఇడ్లీలు దోశలు అమ్ముకుంటున్న వేళక మీరు పూర్ణ కలశంతో స్వాగతం పలుకుతుంది. వీళ్ళింకా రాలేదేంటా అనుకున్నాను. టైంకొచ్చారే. మనం ఫోన్ చేసి చెప్పాం కదా ఆంటీ, ఇక మన వాళ్ళకు ఉంటుంది. వీరు ఈ ఆలయ ధర్మకర్తలండి. వీరు ఎప్పుడు ఆలయానికి వచ్చినా స్వాగతం పలకడం మా ఆనవాయితీ. ఒకప్పుడు వీళ్ళు ధర్మకర్తలు అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు వీళ్ళు భిక్షాందేహి అని అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారే. వీళ్ళకి వేద మంత్రాలు, పూర్ణ కలశాలు, స్వాగత సత్కారాలు అవసరమా? స్వాగతాలు కావాలని మేమేం అడగలేదు, వారే ఎదురొచ్చారు. వస్తే మాత్రం స్వాగతం పలికించుకునే అర్హత మీకుందో లేదో ఆలోచించుకోవాలి కదమ్మా. అర్చకులతో స్వాగతాలు చెప్పించుకునే అర్హత మాకు మాత్రమే ఉంది. ఏంటి మీకున్న అర్హత? నేర చరిత్ర కలిగి ఉండడమా? మోసాలు నమ్మక ద్రోహాలు చేయడమా? పసిపిల్లలను అడ్డు పెట్టుకొని పాపాలు చేయడమా? ఇరవై 25 ఊర్లకి అధినేత్రిని నేను, వేలాది మందికి నాయకురాల్ని, మా అన్నయ్య లక్షల మందికి లీడర్, కాబోయే మినిస్టర్. అయితే ఏంటి? ఇది మా ఊరు, మా గుడి, మధ్యలో మీ జోక్యమేంటి? ఈ ఊళ్ళో కూడా మాకు పేరు పలుకుబడి ఉందమ్మా. ఇల్లు, స్థలాలు, పొలాలు అన్నీ ఉన్నాయి. మీకంటే ఎక్కువ పరపతి మాకే ఉంది. మాకే స్వాగతం పలకాలి. స్వాగతాలు సత్కారాలు మేం కోరుకోలేదు. దైవ సన్నిధిలో గొడవలెందుకు? పంతులు గారు, అయ్యా, వారికే స్వాగతం పలకండి. పదండి అభి. భయపడిపోయారన్నయ్యా. సిటీ నుంచి ఈ ఊరికి పారిపోయి వచ్చినట్టే ఇక్కడ మనల్ని చూసి పారిపోతున్నారు. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అని గొప్పలకపోతే ఎవరమ్మా నమ్మేది? పేరు గొప్ప ఊరు దిబ్బ అని పిరికి వాళ్ళు పారిపోక ఏం చేస్తారు? కొంప తీసి కొడతాడా ఏంటి? చెల్లెల ముందు పరువు పోతుంది. సార్ సార్ సార్, గుళ్ళో ఎవరిని కొట్టకూడదు సార్. పైగా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కుంటివారు కూడా, అస్సలు కొట్టకూడదు. వికలాంగులపై జాలి చూపించాలి. అందుకే ఆగా. మేము పారిపోయి రాలేదు, మొక్కు చెల్లించడానికి వచ్చాం. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. ఎక్స్ట్రాలు చేశారంటే నేను అభిరామ్ మాత్రమే కాదు, పరశురామును కూడా.
జాగ్రత్త. పద నాన్న. మిమ్మల్ని బాగా సేవ్ చేశారు కదా సార్. రేపియే ఒకసారి రారా. నిన్ను అయ్యో బాబాయ్, అందరి ముందు నన్ను కుంటోడంటావా? చంపేస్తాను తింగర్నాయాల. పంతులు అయ్యా, మంత్రాలు చదవండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. महालक्ष्मी देवताभ्यो नमो नमः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुरुषः. హరి ఓం. అమ్మా, పూజకు తెచ్చినవి ఇలా ఇవ్వండి. ముందు మా పూజ జరగాలి. అలాగే. ఇవరా. శ్రీమన్మహాగణాధిపతి నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. కనుకో. నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలు నడతావు? నిన్ను మీకు జరిగిన స్వాగత సత్కారాలు మాకు జరిగాయి. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని జలసితో నన్ను నెట్టేసింది. అదేగా మీ కారణం? కాదు. గుళ్ళ అబద్ధం ఎందుకు చెప్తున్నావు వసు? వాళ్ళు మన శత్రువులే కావచ్చు, కానీ అంత అసలు పనికిరాదు కదా. నువ్వు జలసీతోనే తనని నెట్టావని మాకే అర్థమైంది. తనకు అర్థం కాదా అక్క? అలా అడగండి. ముందు పూజ మాది అన్నందుకే నెట్టేస్తారా? నేను తనని నెట్టింది అందుకు కాదు. ఒకసారి పైకి చూడండి, పాముంది. ఆ